మజా లేకపోయిందా మందెందు దండగని దండిగా లేకపోతే మందే దండగరా
ఎవరు నువ్వు నేనా ఈ ప్రకారం తాగేసి ఊక్కుంటున్నావు ఎవరు నువ్వులే అయ్యో, ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టరా నమస్తే సార్ నమస్తే ఇన్స్పెక్టరా ఇన్స్పెక్టర్ ఏం ఇన్స్పెక్టర్ సార్ అయ్యో గలీజ్ ఇన్స్పెక్టర్ గలీజ్ అనుకున్నా నమస్కారం క్యాన్సల్ రా ఏయ్ గలీజ్ నా కొడుకులకి అంతా మేము నమస్కారం పెడతామా ఏది ఓహో రండి ఓహో అంట ఏయ్ ఏం ఇన్స్పెక్టర్ అనుకున్నావు? ఏం ఇన్స్పెక్టర్ నీకు మదనపల్లి ఆర్టీ బస్ స్టాండ్ తెలిసిన తెలిసినే ఆర్టీ బస్ స్టాండ్ లో బాత్రూమ్ కడిగేది ఎవడు తెలిసిన ఎవరే తెలియదా నేనే బాయ్ అందుకే నువ్వు వచ్చినప్పుడు నుంచి పీతో ఆసన వస్తుంది ఏ జరగరా కొంచెం అక్కడ ఏయ్ బాత్రూములు కడిగి ఎంత మటుకు సంపాదించినావు ఏ గీ మాట్లాడదు రే గుండా చెప్పు ఎంత మటుకు సంపాదించినావా బాత్రూములు కడిగా అంగల్లో ఏ ఎంత మటుకు సంపాదించిన చెప్పు ఫస్ట్ కోట్లకి సంపాదించా మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను 4 ఎకరాలు మీ నాయన ఎక్కడ వెళ్ళిపోయినాడు పిలిచోట్ల మీ చిన్నాయన మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాడు 4 ఎకరాలు అమ్మాడు నా కొడుకు పుట్టాడు ఉండింది పోయింది నాకింకా దేవుని పనిలో పని ఏముంది ఎట్లా ఆయన పుట్టినాడు 5 ఎకరాలు కొన్నాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టినా 4 ఎకరాలు అమ్మినా 4 ఎకరాలు అమ్మేసినావు నా కొడుకు పుట్టినాడు ఉన్నది పోయింది ఇంకేం పుట్టుకోసిందని నువ్వు ఇక్కడ సౌకర్యం చెప్తావు లేదా అమ్మేసి మేమేం తాగేసి ఆడేలా ఏ ఎవరో మా అమ్మకేమో మాట్లాడితే ఇచ్చిన బస్ స్టాండ్ లో ఎంత బిల్డింగ్ కట్టిన తెలిసిన ఎంత బిల్డింగ్ కట్టినావా ఏం చచ్చిపోయాడా ఏమో చచ్చిపోయిన వాళ్ళు మధ్య నేగడి పోతా అంటే పెద్ద బిల్డింగ్ కట్టినా అబ్బా పెద్ద బిల్డింగా రోజు సిమెంట్ లారీలో ఇసుకలాల్లో వచ్చేటి వస్తాంటాయి పోతా ఉంటాయి రోడ్డించా ఇంకేం మీ నాయ నువ్వు కాదు కదా అంతట్లోకే నీళ్ళు ఎన్నో తెలిసిన ఎన్నే ఒక జగ్గు నీళ్ళు ఏళ్ళ కొత్త కడుక్కుండేకే అందుకు కాదా పాయరా ఏం చచ్చిపోయారు చక్కగా ఉండాలని ఒక జగ్గు నీళ్ళు బిల్డింగ్ గట్టిగా ఉండాలి ఒకటి ఒక జగ్గు వేసినావు బిల్డింగ్ అప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి కట్టినావు ఎంత ఉంటుంది సుమారుగా బాత్రూమ్ బాత్రూమ్ కట్టుకొని నీ ప్రకారం బిల్డప్ మాట చెప్పుకుంటాండి నా కొడుకులు వచ్చి నా కొమ్మలో పనుకోకూడదని నేను నాకు మాత్రమే పనుకునేదని కట్టుకున్నా బాత్రూమ్ కట్టించుకున్నావు దాంట్లోనే గుట్టిక్కమంటావు ఎవరో ఒకరు వచ్చి ఇడి చేస్తాం అక్కడ పోతే బానే అయినా సౌకర్య ఏం సౌకర్య బీడీనా అన్నుండా ఇన్నుండా అనుకున్నాడు కడసారికి బీడీకి వచ్చినావు నువ్వు బీడీ అడుకుంటే నా కొడుకు నువ్వేందిరే నువ్వు చేస్తానే ఇన్ని మాటలు చెప్పకపోతే వాళ్ళ అమ్మని వాళ్ళ తాతని డ్రామా ఇదే ఇన్ని మాటలు చెప్పుకున్నట్టు నువ్వు నాకేమో మాట్లాడదు ఎవరికి ఎప్పుడు మెడితే ఎడగొట్టిండు అంగల్లో దాటించింది నిన్న నేను పనివని కోసం దారాడతానింది పనివని కోసం నువ్వు వచ్చినావు ఇది ఏ ఊరు అనుకుంటున్నావు ఓలుగుంటే పని పెట్టినావు అటు నుంచి అక్కడికి గౌనవారిపల్లి ఇటు నుంచి ఇక్కడ ఓలుగుండాపురి పట్నం ఇక్కడ రాఘురెడ్డి పెద్ద ఉన్నాడు ఆయన దగ్గర నమస్కారం చేస్తే గౌరవంగా పని చేసుకుంటే పని ఇస్తాడు సుమారుగా పెద్దగా అంటే ఒక పెద్ద ట్యాంక్ ఎంత ఉంటాడు ట్యాంక్ ఎంత కాదురా ఒక గ్రామానికి పెద్ద అన్నమాట ఆయన దగ్గర మీ పద్ధతిగా పని చేసుకుంటే పని ఇప్పించిస్తా ఏందో ఎంత పొద్దున వచ్చిన దిక్కు లేని బిడ్డనే మేమ మీ నేను చచ్చిపోయారంట అదేమడే సరే ఆయన రిటైర్ వస్తారా ఏమన్నా సినిమా వాడు ఎప్పుడు ఏడ్చుకుంటాడు రామానికి వచ్చి అప్పా రెడ్డి గారు ఇవే కాబోలే రావులరెడ్డి గారు ఆలయ శిఖరాలు ఇతను స్మరించిన మన జన్మ ధన్యమవును గాక మురళి మోహన గరుడ వాహన మోచ మోసుగుము జనార్దన మోచ మోసుగుము జనార్దన
ఓ ఎవడురా నీవు? వచ్చి నా కొడుకు దండ పెడదాం ఎవరు నువ్వంట ఏయ్! ఏం బోయ్? తీసేస్తా నీకు. చూడు మనం మెడజోలు ఏయ్! ఎవరు అనుకున్నావురా నువ్వు? ఆ, తీసేస్తా ఈయనకి దేవాలరా ఫస్ట్ ఆకలి చేస్తావరా? తలారి! ఎప్పుడైనా వచ్చినా ఆ, వైకారం తెలిసి ఉన్నదా? నువ్వు చెప్పగానే తెలియనప్పా ధర్మప్రకార ఓలుగుండ రాజ్యమేలదును. అట్టి ఓలుగుండ రాజ్యమేలుతున్నా రెండంటారు మహామంత్రి. మరి అదేవిగాక అటువంటి రెడ్డివారు సిరి సంపదలో నా భార్య ఎవరి దేవ దొరసారిదాగంట. మరి అటువంటి రెడ్డి వారికి సిరి సంపదలు చెప్తాం ఆలోచించమరా తలారి. అలాగనే చెప్పండి అప్పా ఏలటానికి రాజ్యం ఉన్నది, ఎక్కటానికి ఏనుగులున్నాయి. ఎక్కిన దళమే ఈ యొక్క రాఘవరెడ్డికి రా తలారి. ఇన్ని సంపాదించినప్పా అవునరా. మీ నాయన మన సీట్ ఇచ్చిన పలకలు కొట్ట చెప్పుకుంటాను. ఎవర్రా మీ నాయన? ఎవరిని చూసి ఎవరనుకుంటావా నువ్వు? 500 ఇస్తే వస్తా రాను అని చెప్తా. మీ చెప్పప్పా మీ నాయన పోయింటారా? మా నాయన